ఎస్సీలకు 1% రిజర్వేషన్ పెంచాడు. మహిళలకి జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదేవిధంగా స్త్రీలకి ఉద్యోగ విద్య వీటిల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చాడు ఎన్టీఆర్ గారు. పోతే ఆ పరంపర నుంచి నేడు కూటమి ప్రభుత్వం దాకా బీసీల విషయంలో అయితే అన్ని ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి అందరి విషయాల్లో ఓసీల్లో నిరుపేదలు ఉన్నారు. అలాగే అందరూ సమాజంలో అందరూ పచ్చగా ఉండాలా, అందరూ సుఖశాంతులతో ఉండాలా, సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో పోతే ఇప్పుడు మనం కొత్తగా ఒక పార్టీ పెట్టినప్పుడు మన పార్టీ ప్రత్యేకత చూపించాలి. అలా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 45 సంవత్సరాల నాడు అది ఒక ప్రభంజనంగా మారి అదొక సమాజంలో అన్ని వర్గాలని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా అనేక రకాల రాయితీలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయా కులాలకు చేయడం జరిగింది. పోతే ఇప్పుడు కులాల సభలు పెట్టుకుంటున్నారు, మతాల సభలు పెట్టుకుంటున్నారంటే ఇతర ప్రయోజనాలు ఇతరులని దూషించినంత వరకు, ఇతరులు అంటే ఆత్మస్థుతి, పరనింద అనేది లేకుండా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మత సమావేశాలు, కుల సమావేశాలు పేరుతో పెట్టి దాన్ని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడానికో, లేకపోతే అన్య మత దూషణం, అన్య కుల దూషణ అనేది సమంజసమైన విషయం కాదు. అలా మాట్లాడితే అది ఆ పేరుతో తమ కులాల పేరుతో, తమ మతాల పేరుతో సభలు సమావేశాలు పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఇతరులను తూర్పారు పట్టడానికి అలాంటి సమావేశాలు ఏర్పాటు చేశారని పోలీసు వారు భావించే అవకాశం ఉంటుంది, కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ దేశద్రోహ నేరం కిందకు వస్తాయి. మన సెక్యులర్ కంట్రీ మధ్యయుగం. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ సార్ ఇవన్నీ కూడా పక్కన పెడితే కాదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీ ప్రభుత్వం ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, బీసీలకు చాలా వరకు అన్యాయం జరిగింది, సో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ వర్షన్. మరి దీనికి సంబంధించి ఆన్సర్ చేయాలి ఒకటి. రెండవది వచ్చేసి అసలు కులాలను తీసుకొని తద్వారా రాజకీయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని మనం అనుకోవచ్చా, లేకపోతే ఇది నిజంగానే మీ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలా జరుగుతుంది అనుకోవాలన్నా? మా వైఫల్యాలు ఏముందండి, 5 సంవత్సరాలు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు అహర్నిశలు పెట్టుబడుల సాధనలో నిమగ్నం అయిపోయి దేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అదంతా దేనికోసం? నిరుద్యోగ యువత కోసం. పోతే రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో, అదేవిధంగా చదువుకున్న యువకులకే కాకుండా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలా, అక్షర క్రమంలోనే కాదు